IAS है विश्वे तस्मात् संपूर्ण ध्यानावाहनानि गूढांगस्य महारमस्य विशेषवाय महादेवाय नीलकंठाय मृत्युंजयाय మేము కూడా వస్తాను అంటే ఇంకెవరు అన్నారా గంట నరబెట్టి పైసా గంట నరబెట్టు గంట పులి పెట్టాలి ఓం నమః శివాయ 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 మీరు అది వేసుకొని అన్నం పెట్టుకోండి. మీరు వండిమ్మా, మీరు కూడా వండి. ఇంకెవరు అన్నారా సైడ్ ముగ్గురు అదే గజ్జెక్కుర మంచిగా వస్తాయి కుమార్ కావాలను వాయిస్ ఆనే తీసుకోరా తెలుపుకుండేది అదే కదా అక్కడే ఆర్డర్ పెట్టాం భవానీ ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ పర్కిపల్ల నరహరి ఐఏఎస్ మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ 49వ జన్మదినం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నరహరి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మరిన్ని సేవలు చేసేలా ఆ భగవంతుడు ఆయనకు ఆయుష్యం చేయాలని చెప్పి నరహరి గారి జన్మదిన వేడుకలు జమ్మికుంట ప్రెస్ మిత్రులం చేయడం ఆనందంగా ఉంది. ఆయన చిన్ననాటి నుండే పేద వర్గంలో పుట్టి ఐఏఎస్గా సాధించి పేద విద్యార్థులకు ఆయన చేస్తున్న సేవలకు మేము ఫిదాయి చెప్పి ఆయనకు అభిమానులుగా మారిపోయాను. ఆయన జన్మదిన వేడుకలు ఇవాళ జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పరికిపల్ల నరేందర్ గారి జన్మదినం సందర్భంగా ప్రెస్ మిత్రులం అందరం కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిన సంకల్పంతో
ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. నరహరి గారు అనగానే ముందుగా మన ఈ ప్రాంత ప్రజలు గుర్తుకొచ్చేది ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేవి ప్రజల మన్ననలు పొందడమే కాకుండా ఎంతోమంది బడుగు బలైన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫౌండేషన్ ఇన్ఛార్జి అయినటువంటి గుణసాగర్ గారు ఈ ప్రాంతంలో ఎక్కడైనా పేద విద్యార్థులు ఉండి చదువు కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు తన దృష్టిని తీసుకెళ్లి అన్న మన దగ్గరికి సమస్య ఉంది పలాని అబ్బాయికి కొంత మనం ఆర్థిక చేయుతను అందిస్తే మన ఫౌండేషన్ ద్వారా అతడు జీవితంలో స్థిరపడే అవకాశం నుంచి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి ఎంబడే అలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించడం లోపల తన వంతు పాత్ర పోషించడమే కాకుండా ఈ ప్రాంతంలో నాకు తెలిసినంత వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా ఎవరైనా ప్రమాదవశాత్తు కోల్పోయినటువంటి వారికి తక్షణమే వాళ్ళ సంస్థ ఆలయ ఫౌండేషన్ దృష్టి తీసుకెళ్లగానే వారికి దగ్గరుండి జైపూర్కి సంబంధించినటువంటి కృత్రిమ కాల్ను కూడా అందించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దాంతో ఎంతోమంది మనల్ని పొందడమే కాకుండా అతడు విధులు నిర్వహించేటువంటి ఉత్తరప్రదేశ్లో మేము స్వయంగా చూడడం జరిగింది. ఎంతోమంది అంటే ఒక ఆడపిల్లలను భ్రూణహత్యలు ఉన్నటువంటి ప్రాంతం, అది మామూలు వెనుకబడినటువంటి ప్రాంతం, ఆ భ్రూణహత్యలు నివారించడానికి తను తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో హర్షించదగ్గ విషయం. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి అంతటా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకు రావడం అనేది బాగా మనందరం గర్వించదగ్గ విషయం. మన ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి బసంత్ నగర్ చెందినటువంటి వ్యక్తి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అందరికీ గర్వకారణంగా ఉంది. శివాలయంలో ఈరోజు భోపాల్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిమల్ల నరహరి ఐఏఎస్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ప్రెస్ మీట్ల ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బసంత్ నగర్లో అతి పేదరిక కుటుంబంలో జన్మించిన నరహరి గారు చిన్నప్పటి నుండే విద్యపైన మక్కువ పెంచుకొని పట్టుదలతో ఐఏఎస్ సాధించి కలెక్టర్గా కొలువు పొందడం జరిగింది. ఇండోర్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా పేదరిక కుటుంబంలో ఆడపిల్లలను భ్రూణహత్యలు జరుగుతున్న సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని ఆడపిల్ల పుడితే ₹1,00,000 అందిస్తామని ఒక నిర్ణయంతో అక్కడ 55 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి చేకూరడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఒక ఐఏఎస్ అధికారి సేవలు అందిస్తూనే ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేదల జీవితాలు వెలుగు నింపే విధంగా కృషి చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఐఏఎస్గా ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి సందర్భంలో పేద కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్లను అందించడమే కాకుండా ఆర్థికంగా ఆయన సేవలు అందిస్తున్నారు. దీంతో చాలామంది కూడా ఆలయ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. ఒక కలెక్టర్గా ఆయన వృత్తిని కొనసాగిస్తూనే మరో రకంగా ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో విశిష్టమైన సేవలను ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగించడం చాలా ఆనందదాయం. ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని మరింత ఉన్నత పనులు పొందాలని భగవంతుని కోరుతున్నాం.